ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు మా కుటుంబ ప్రేయర్లోని కొన్ని వాక్యాలు చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 25, 26, 27. 26వ వచనంలో, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేం ప్రయోజనము? మనము ఈ వాక్యాన్ని ఒకసారి చూస్తే, మనము లోకమంతా సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే మనకేం ప్రయోజనం లేదు. మనము దేవుని సంపాదించుకోవాలా. లోకమంతా సంపాదించుకొని మనం దేవుని సంపాదించుకోకపోతే మన జీవితం వృధానే. కాబట్టి మనం ఒకసారి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, ఈ వాక్యం దేవుడు మనకి, యేసుప్రభువే మనకి ఈ వాక్యాన్ని చెప్తూస్తున్నారు. కాబట్టి మనము దేవుని కూడా సంపాదించుకునే వారిలాగా ఉండాలా. మన జీవితాల్లో చాలామంది చూసుకుంటే అందరూ కూడా పనికి వెళ్ళటానికే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, కానీ దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. ఇంట్లో ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఫోన్లు చూడటానికి, టీవీలు చూడటానికి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ దేవుని సమీపించడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని చదివిన, ఈ వాక్యాన్ని చూస్తున్న అందరూ కూడా మనము లోకమంతయు సంపాదించుకున్నా మనం దేవుని సంపాదించుకోకపోతే మన ప్రాణానికి మనకి విలువ అనేది ఉపయోగం అనేది ఉండదు. ఇంకా మనము ఈ వాక్యం చూసుకుంటే 27వ వచనము, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. అయితే దేవుడు రాబోతున్నాడు. రెండవ రాకడ కావచ్చు, లేదా చనిపోయిన తర్వాత మన తీర్పు దినాన మన క్రియల చొప్పున, ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇందాకలా చూసుకున్నట్టే లోకమంతా సంపాదించుకొని అప్పుడు మనల్ని దేవుడు అడుగుతాడు ఆ తీర్పు దినాన, నువ్వు నా మందిరానికి ఎన్ని రోజులు వచ్చావు, ఎన్ని వారాలు నువ్వు నా మందిరానికి వచ్చావు, నువ్వు నా మందిరానికి రాకుండా ఇంట్లోనే ఖాళీగా ఎన్ని వారాలు ఉన్నావు, లేదా ఎన్ని వారాలు నువ్వు నా మందిరానికి రాకుండా పనికి వెళ్ళావు. దేవుడు ఇది అడుగుతాడు తప్ప నువ్వు లోకంలో ఎంత సంపాదించినావు, నీకెంత ఆస్తుంది, ఇవి దేవుడు మనల్ని అడగడు. నువ్వు ఎంతమందికి నువ్వు నా సువార్త చెప్పినావు, నువ్వు ఎంత మంచిగా నువ్వు జీవించినావు, ఇవే దేవుడు మన దగ్గర నుంచి అడుగుతాడు తప్ప ఎంత ఆస్తుంది, ఎంత లోకంలో ఎట్లా జీవించడం అనేది దేవుడు మనల్ని అడగడు. కాబట్టి ఈ వాక్యాలను చూసుకొని మన క్రియ చొప్పున వానికి ఫలం ఇచ్చును. సో దేవుని ఫలాన్ని పొందుకునే వారిలాగా ఉండాలి. పరలోక రాజ్యంలో కూడా ఆయనతోటే ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా ఈ వాక్యాల సంబంధించి ఇంకా చూసుకుంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఒకసారి మోషేను చూసుకుంటే 26వ వచనము, హెబ్రీ 11:26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ వాక్యాన్ని చూసుకుంటే మోషే పెద్దవాడైన తర్వాతకి తనకి అక్కడ ఫరో ఇంటిలో అంత పెద్ద భవనంలో
తన సకల విద్యలు కూడా నేర్చుకొని ఫరో కుమార్తె యొక్క కుమారులని తనకి ఎంతో ఒక రాజు హోదా తనకి ఉన్నది. కానీ తను అది అన్నిటి కూడా కేవలం ఒక అల్పకాల పాపభోగం అనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని అనుకున్నాడు. మనము కూడా ఈ మోషే ద్వారా మనము ఎంతో నేర్చుకోవాలా. మనము ఈ భూలోకంలో ఎంత సంపాదించుకున్నా, ఈ భూలోకంలో మనకి ఎంత ఆస్తుండి, ఎంత సంతోషంగా, ఎంత ఘనంగా మనము ఉన్నా కూడా మనము దేవుని విషయంలో మనము లేకపోతే అవన్నీ వేస్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోవలసిన వాళ్ళమే, ఆయన ముందు మనం నిలబడవలసిన వాళ్ళమే. కాబట్టి మనము ఈ భూలోకంలో ఎంత సంపాదించుకున్నా వేస్ట్. మనం పరలోకంలో సంపాదించుకునే వారిలాగా మనము ఉండాలి. ఇంకా మనము చూసుకుంటే ఆదికాండము 47:8-9 చూసుకుంటే, ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములు అన్నీ కాలేదని ఫరోతో చెప్పి. అంటే ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, కానీ నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను. మనము కూడా దేవునికి చెప్పేవారిలాగా ఉండాలి. మనము జీవించిన సంవత్సరంలో దేవుని కోసం ఎన్ని సంవత్సరాలు మనం జీవించాము అని అన్నది. తన పితరులు జీవించినట్టు అబ్రహాము, ఇస్సాకు, మనము కూడా దేవుని కోసం జీవించే వారిలాగా మనము ఉండాలి. అలాగా మనము మత్తయి సువార్త స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టు 16వ వచనంలో 16వ అధ్యాయము 16వ అధ్యాయము 27 వచనాలు చూసుకొని మనం ఒకసారి ఇంకా ముగించుకుందాం. మనము లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలో చెప్పిన వానికి ప్రతిఫలం ఇచ్చును. మనము కూడా మన యేసు ప్రభు కోసం జీవించి మన యేసు ప్రభువుని సంపాదించుకొని మనము పరలోక రాజ్యాన్ని మనము పొందుకునే వాళ్ళగా మనము మన క్రియ చొప్పున మనము మంచి ఫలాల్ని పొందుకునే వారంలా ఉండాలని మనము కోరుకుందాం. ఆమేన్.